ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వివిధ పరీక్షలు చేసి డయాలసిస్, వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నటులు మోహన్ బాబు, జయసుధ, నిర్మాత అల్లు అరవింద్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆసుపత్రికొచ్చి దాసరిని పరామర్శించారు. దాసరి నారాయణరావు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. దాసరి నారాయణరావు గారు 2 రోజుల క్రితం అడ్మిట్ అయ్యారు. అన్నవాహిక రప్చర్ అయింది. ట్యూబ్ వేసి క్లీన్ చేసి ఆ యూసోఫేగస్లో రప్చర్ అయిన దానికి ఒక మెటల్ స్టెంట్ పెట్టి తర్వాత ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ చేశాము. ఇవన్నీ జరిగేటప్పుడు కొంచెం కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది, అదేవిధంగా లంగ్ ఫెయిల్యూర్ వచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్కి డయాలసిస్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. లంగ్కి వెంటిలేటర్ మీద పెట్టాము. వెంటిలేటర్ లంగ్ కూడా ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నారు. ఒక 2-3 రోజుల్లో మనం బాగా కోలుకునేదానికి ఆస్కారం ఉంది. బాబా దయ వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆయన ఆరోగ్యం బాగుండాలని మీరందరూ దేవుని ప్రార్థించండి. సినిమా పరిశ్రమకు గొప్ప వ్యక్తి 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని ఉంటారని కోరుకుంటున్నాను.